విశ్వామిత్రులకు జన్మించినాడు కనుక ఈ అప్సరసలు నమ్మకూడదని అనుకున్నటువంటి వాడై దృష్ట్వా వ్యాసంతరా అప్సరాః భయాతీతాః సంజాతా శాపమ్మా విసులేనయసు. ఇంతకాలం కోరికగా చూశాడు కృతాచీవి, అక్కడ కృతాచీని అప్సరస వచ్చింది అనుకున్నాం కదా, ఆమె కోరికగా చూశాడు. కానీ ఇప్పుడు అనుమానంగా కోపంగా చూస్తున్నాడు వ్యాసుడు. చూపులెట్లాగా ఉంటాయి ముసాయిగా ఎవరు వ్యాస మహర్షి. వీళ్ళు ప్రేమ వచ్చినా తట్టుకోలేదు, కోపం వచ్చినా తట్టుకోలేదు కనుక కోపం వస్తే ఏం చేస్తాడు, శపిస్తాడు. కనుక ఈ శాపానికి నేను గురిగా అవ్వకూడదు అంటే భయభీతాన్ని సంజాత శాపం మా విసృజేయము. ఇది శాపం పెట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సుఖం అనుకున్నది. సాకృత్వాద సుఖీ రూపం నిర్గతా భయవిహ్వలా. ఏం చేసింది, ఇలా నేను మానవ రూప అప్సర రూపంలో ఎగిరిపోతే కష్టం కనుక నేను పక్ష రూపంలో వెళ్ళిపోతే గొడవలేదు అని అనుకుని ఒక ఆడ చిలుక రూపాన్ని ధరించింది. రామచిలుక రూపాన్ని ధరించినటువంటిది అక్కడి నుంచి ఎదుర్కొంటూ వెళ్ళిపోతూ ఉన్నది. ఈ అప్సరసనే చూస్తూ ఉన్నాడు, అగ్నిమథనం చేస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి. అలా చేస్తున్న సందర్భంలో అప్సరసను చూసి అంతకుముందు కామించి కామాతుడైనాడు కదా, అందువల్ల స్ఖలనం జరిగింది. ఆ స్ఖలనం వెళ్ళి ఎక్కడ పడిపోయిందా వీర్యము అన్నట్టు అగ్నిమథనం చేస్తున్నటువంటి అరణి పాత్రలో పడిపోయినది. దాంతో దివ్య తేజ సమన్వితుడైనటువంటి వాడు, అగ్ని ప్రకాశం కలిగినటువంటి వాడైనటువంటి శుకుడు జన్మించినాడు. శుక భగవానికి ఆరణ్యాయేవ సహసానస్య శుక్ర మహాపదతో తేజో రూపీ శుకో జాతః అరణీకర్ప సంభవః ద్వితీయేగ్నిరివాక్యర్థః దీప్యమానా స్వతేజసాః. ఎలా ఉన్నాడు అంటే ఇంకొక అగ్నిదేవుడి లాగా కనిపిస్తూ ఉన్నాడు శుకుడు. అలా శుకుడిని పక్కన చూశాడు. ఇద్దరు అగ్నులు ఒక పక్కన నిలబడితే ఎలా ఉంటుందో అగ్నిదేవుడి పక్కన ఉంటే ఇలా ఉన్నాడు. చిన్న ఉద్యోగి ఎవరికి సంతోషం ఉండదు కనుక చూశాడు, ఆనందపడ్డాడు. అబ్బ ఇప్పుడు నేను మంచి గృహస్థుని అయిపోయినా నాకు కొడుకున్నాడు అని అనుకున్నటువంటి వాడే వాడి చేతులకి తీసుకుని అలాగా లాలించాడు. సరస్వతీ నది తీరంలో కూడా హాయిగా ఉంచాడు, స్నానం చేశాడు, వారికి జాతకర్మలు విధించాడు. జాతకర్మలు అన్నీ అయిపోయినాయి. గర్భాష్టకాల్లోనే ఉన్నప్పుడు ఉపనయనం చేసినాడు, బృహస్పతికి అప్పగించినాడు, సకల విద్యాపానంగా తొమ్మిది చేసినాడు. ఇవన్నీ జరిగిన తర్వాత